ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇండియా వచ్చాను అనమాట, హైదరాబాద్ కి. యాక్చువల్లీ నేను హైదరాబాద్ కి వచ్చే వ్లాగ్ అయితే చేయలేదు, బట్ నేను దుబాయ్ వెళ్ళే వ్లాగ్ అయితే చేస్తాను అనమాట ఎయిర్పోర్ట్ లో. సో సారీ, ఏమనుకోవద్దు. ఎక్కడ ఉన్నామంటే నేను నరేష్ మామ వాళ్ళ ఇంట్లో ఉన్నామంట. నరేష్ మామ ఎవరు అంటే మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు. సో వాళ్ళ ఇంటికైతే వచ్చాము మేము. సో ఇంకా మేము ఎలాగో కొన్ని రోజుల్లో మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాము. సో ఎలాగైనా అందరినీ కలిసేసి మీట్ చేసేసి వాళ్ళ ఇంట్లో కాసేపు ముచ్చట్లాడి తర్వాత బయటకి దుబాయ్ వెళ్ళిపోవాలి కాబట్టి సో మేమైతే వచ్చాము ఇక్కడికి. చూద్దాం ఇవాళ మా మామ వాళ్ళ ఇంట్లో మేము ఏం చేస్తాము, ఎలాంటి హంగామా ఉంటుందో, ఏమేమి తింటామో, ఏమేమి స్పెషల్స్ ఉంటాయో మొత్తం మీకు ఈ వీడియోలో నా బ్లాగ్ లో ఉంటుంది. ఓకేనా? సో నేను అమ్మతో నాకు ఫ్లవర్ ఉన్నాడని ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుంది? ఫినిషిమ్ ఏంట్రా, చంపేస్తుందా? నన్నేమంటారా చెప్పు. చంపమంటదా? ఇప్పుడైతే మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాం అనమాట. నాకు పప్పు అంటే ఇష్టమని మా అత్త నా కోసం పప్పు చేసింది, దాల్. చెప్పు. మా మామ వాళ్ళ ఇంట్లో అయితే నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారు, సిడీస్ అని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నా ల్యాప్టాప్ తెచ్చుకున్నా కాబట్టి నా ల్యాప్టాప్ లో నా వీడియోస్ అనే చూస్తున్నా అట్లాగా. ఇప్పుడు మేమైతే ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట. సో నేను, మమ్మీ, మామయ్య ఇంకా అమ్మ అందరం కలిసి రెడీ అయిపోయి ఇప్పుడు రాఖీ కట్టడానికి రెడీగా ఉన్నాం. వీడియో అంటే ఏం లేదు, మేము ఒక వ్లాగ్ చేద్దామని చూస్తున్నాము. ఫస్ట్ టైం క్యాబ్ ముందుకు వచ్చిన ఇక్కడ నుంచి మా ఊరు కూడా తీస్తుండు. కడుతున్నారు ఇప్పుడు. అక్క తమ్ముళ్ళు. ఆ రాఖీ స్పెషాలిటీ ఏంటంటే ఆ రాఖీ వచ్చేసి పంచలోహాల రాఖీ అంట. ఆ పంచలోహాలని వెండితో ఇంకా గోల్డ్, కాపర్ వీటితో చేస్తారంట, ఐరన్ తో కూడా. ఆ పంచలోహాల రాఖీ మీద ఎన్నిసార్లు వాటర్ పడితే ఆ పంచలోహాలు రోజు రోజుకి గోల్డ్ లాగా తయారవుతుందంట. చాలా మంది రాఖీలని 3 days వరకు తీసేస్తారు, కానీ ఇప్పుడు మనం తీయని అవసరం లేదు. ఎప్పటికీ ఇది రాఖీని మనం ఉంచుకోవచ్చు చేతికి బ్రాస్లెట్ లాగా. ఈ రాఖీ నీకు ఎలా అనిపిస్తుంది? ఇందులో నీకు చూసేటట్లయితే ఓం ఉంది, వినాయకుడు ఉన్నాడు, డమరుకం ఉంది. ఇతను వచ్చేసి మా తమ్ముడు అనమాట. తమ్ముడు అంటే మా నరేష్ మమ్మీ వాళ్ళ కొడుకు. రాఖీ కడుతుంది మా మమ్మీ. హాయ్ చెప్పు. తను ఎప్పుడే పడుకొని లేచాడు అనమాట. సో అందుకే సైలెంట్ గా కూర్చున్నాడు, ఇంకా ఏం మాట్లాడట్లేదు. వీళ్ళది అయిపోతే నేనే చేస్తాను. టై కట్ టై అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము రాఖీ ఫెస్టివల్ కి. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. యాక్చువల్లీ దుబాయ్ నుంచి ఇంపార్టెంట్ బాగా. చెల్లిలా జన్మనెత్తాను, హాయి హాయిగాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. నువ్వు పంచిన ప్రేమకే పుడు రుణపడిపోయే ఉంటాను. ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నా.
జాబ్లెస్ అంటావు అంతే కదా. ఐఎమ్ జాబ్లెస్. జాబ్లెస్ అనలేడు, నేను నీకు దొరకడమే ఎక్కువ అంటుండు. దొరకడం ఎక్కువ. ఇలాంటి బ్రదర్ చూడండి, ఇతనే మా అందగాడు, ఈ అక్కడికి రక్షిస్తాడు. బట్ ఐ వాంట్ లిటిల్ మనీ ఫ్రమ్ యూ. అందుకని నాకు కొన్ని పర్చేస్ అట్లీస్ట్ ఒక 30,000 ఇండియన్ కరెన్సీ మామ. నాకు ఒక 1,000 కావాలి. అయ్యో నేను 30,000 అంటే మా చెల్లె మాత్రం 10,000. ఇప్పుడేమో ఆశీర్వాదం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలు అంతే చాలు. నాకు థ్యాంక్ యూ. అన్నయ్య అయితే నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. తమ్ముడు అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. చెప్పండి అందరూ, చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మా ఐసు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ అందరం దుబాయ్ నుంచి వచ్చాము, హ్యాపీగా ఉన్నారా అన్నారు. రాఖీ ఎందుకు చేస్తారు అసలు తెలియదు నాకు. రాఖీ తెలియదు కానీ అనుబంధం విడిపోకుండా రక్షగా అన్నయ్య ఒక అక్కకి చెల్లకి ఓన్లీ అన్న చెల్లెనా, అక్క తమ్ముళ్ళు కదా. అదే అక్క తమ్ముడే. నేనేమన్నా